సంగారెడ్డి జిల్లాలోని జోగిపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు। ఈ ఆందోళన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై సీబీఐ దర్యాప్తు పేరుతో తప్పుడు కేసులు పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ జరిగింది। ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। తెలంగాణ ముద్దు బిడ్డ కేసీఆర్ గారు ఎవ్వరు సాధించలేని తెలంగాణ ఇవాళ కేసీఆర్ గారు సాధించారు। ఇవాళ తెలంగాణకు ఒక ముందడుగు పెట్టిందంటే ఇవాళ కేసీఆర్ గారు। అంతేకాకుండా రైతుల బాధ రైతుల కోసం తెలిసిన మనిషి కనుక ఇవాళ ఆయన ప్లాన్ చేసి రైతులు ఎట్లయితే బాగుపడతారు, ఏం చేస్తారని ఆ రోజు ఆంధ్ర పాలన యువలు కూడా రైతుల గురించి తెలంగాణ రైతుల గురించి పట్టుకున్న పాపాన ఓలేకురి ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో ఆయన చాలా విశ్లేషించి మిషన్ కాకతీయ అని చెరువులు తోపించిండు। ఏ చెరువులో చూడి ఇలా పుష్కలంగా నీళ్లు ఉన్నాయి। అంతేకాకుండా ఒకవేళ వర్షాలు పడకుంటే ఇలా ఎట్లా చేయాలని ప్లాన్తో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహించడం జరిగింది। అందరూ కూడా దాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడ ప్రపంచం మొత్తం ప్రశ్నించారు। ఇలా కేసీఆర్ గారిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లిరికియాలి, ఈ తెలంగాణ ఎట్లా నాశనం చేయాలి, తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ రాష్ట్రం కుట్ర పన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని సిబిఐ ఎంక్వైరీకి రాయడం మంచి పద్ధతి కాదు। ఇది నువ్వు ఇటువంటి కుట్రలు పన్నితే తెలంగాణ అగ్ని అవుతుందని నేను తెలియజేస్తున్నాను। ఎందుకంటే కేసీఆర్ గారంటే ఒక దేవుడు, ఒక అగ్ని అని నేను తెలియజేస్తున్నా। ఇవాళ కేసీఆర్ గారితో పెట్టుకున్నావు నువ్వు నాశనం అవుతావని మేము ఈ ఆందోళన కాన్స్టిట్యూన్సీ తరఫు నుంచి జోపేట తరఫు నుంచి నేను తెలియజేస్తున్నాను। జై తెలంగాణ। తెలంగాణ రాష్ట్రం వెనుకబడిందని కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది। తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీడు భూములను సాగు చేసి రైతన్నలు కళ్ళల్లో సుఖ సంతోషాలు చూడాలని చెప్పేసి ఆయన అనేక సంవత్సరాలు ఆలోచన చేసి ఆయన మెదడు ఉపయోగించి మంచి ఇంజనీర్లను పిలిపించి కాళేశ్వరాన్ని నిర్మించి అనేకమైనటువంటి టీఎంసీలలో నీళ్లు ఉంచి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అనేటువంటి పథకాలను తెచ్చి రైతుల కళ్ళల్లో, ఆడపిల్లల కళ్ళల్లో సంతోషాన్ని ఈ రాష్ట్రంలో తేవడం జరిగింది। ఇలాంటి పేరును మారగొట్టాలని చెప్పేసి కుళ్ళు కుతంత్రాలు చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పైన కుట్ర పన్ని ఏదైతే సిబిఐకి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పి ఉద్దేశించి ఆయన ఏదైతే అపోహాలు చేస్తున్నాడో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। ఏదైతే కేసీఆర్ గారి పైన సిబిఐ ఎంక్వైరీ పెట్టిరో అది వెనుకకు తీసుకోకపోతే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి రేవంత్ రెడ్డి